నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. గోరా, సరస్వతి గోరా సమిష్టి కుటుంబంలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులకు వీరికి పూర్తి భిన్నమైన రెండు జీవిత విధానాలు ఒకే ఇంట్లో ఒకే చోట అనుసరించడం జరిగింది. వీటి మధ్య గోరా గారు చెప్పేవి సబబుగా అనిపించడం చేత ఆ జీవిత విధానాన్నే అనుసరించాలనే ఆవేదన, ప్రయత్నం సరస్వతి గోరాలో గట్టిగా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఇంటి కోడలిగా అత్తమామలకు తోడ్పడవలసిన బాధ్యత కూడా ఆమెపై ఉంది. వీటి మధ్య సతమతమవుతూనే ఆమె చక్కగా జీవితాన్ని దిద్దుకున్నారు. గోరా గారు విద్యార్థులతో తనకు గల సంబంధాన్ని కేవలం తరగతుల వరకే పరిమితం చేసుకోలేదు. తరచూ సాయంత్రం విద్యార్థులు మా ఇంటికి వచ్చేవారు. సాంఘిక రాజకీయాల విషయాల మీద, తాత్విక వైజ్ఞానిక విషయాల మీద సరదాగా చర్చలు జరిగేవి. అన్ని కులాలకు, మతాలకు చెందిన విద్యార్థులు ఇందులో కలిసి పాల్గొనేవారు. వీరందరూ కలిసి కాఫీలు, టిఫిన్లు తీసుకునేవారు. ఇవన్నీ నేను తయారు చేసి పెట్టేదాన్ని. వాళ్ళ చర్చల్లో నేను కూడా కూర్చుని వినేదాన్ని. అన్ని కులాల వారు కలిసిమెలిసి కాఫీ, టిఫిన్లు తీసుకోవడం ఆ విద్యార్థులలో కొంతమంది అంటరానివారుగా పరిగణింపబడేవారు కూడా ఉండటంతో తల్లిదండ్రులలో కొంత కలవరం బయలుదేరింది. తమ పిల్లలు కులాన్ని పోగొట్టుకుంటున్నారని, అస్పృశ్యులతో కలిసి సహపంక్తిని ఆహారం తీసుకుంటున్నారని బాధపడేవారు. ఆ రోజుల్లో లెక్చరర్ల కుటుంబంతో విద్యార్థులు ఇంత చనువుగా ఉండటం ఎవరూ చూడలేదు. అందుచేత అది ఒక పెద్ద సాంఘిక విప్లవంగా తయారైంది. ఆనాటి విద్యార్థుల్లో కొందరు తరువాత చాలా పెద్ద పదవుల్లోకి వచ్చారు. కమ్యూనిస్టు నాయకులుగాను, ట్రేడ్ యూనియన్ లీడర్లుగాను పేరు పొంది కాకినాడ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే పదవులు నిర్వహించిన శ్రీ సివికే రావు, ప్రపంచ బ్యాంకులో ఉన్నత పదవులు నిర్వహించిన నారాయణ ప్రసాద్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెంది అనేక అవార్డులు పొందిన డాక్టర్ జీవి చలం, ఆంధ్ర విశ్వవిద్యాలయం బోటనీ ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్లు మొదలైన వారు ఆ రోజుల్లో గోరా గారి విద్యార్థులుగా తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. మన దేశంలో సాంఘికంగా వెనుకబడిన హరిజన, గిరిజన, వెనుకబడిన కులాల వారు విద్యారంగంలో బాగా పైకి వస్తే కుల నిర్మూలన జరిగి సాంఘిక సమానత్వం తేలికగా వస్తుందని, ఉన్నత కులాల ఆధిక్యత సడలిపోతుందని గోరా గారు భావించేవారు. అందుచేత ఎవరు చదువు మీద శ్రద్ధ చూపినా ఆయన ఏదో ఒక సహాయం చేసేవారు. ఆ రోజుల్లో హరిజన, గిరిజన, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు అంటూ లేవు.
అందరితోటి పోటీపడి చదువుకోవలసి వచ్చేది. అలాగే కాలేజీ ఫీజు కట్టవలసి వచ్చేది. పుస్తకాలు కొనుక్కోవడానికి గ్రామాల నుంచి వచ్చినప్పుడు భోజనం, బస ఏర్పాట్లకు బాధలు పడేవారు. ఇటువంటి సందర్భాలలో ఎంతోమందికి గోరాగారు సహాయం చేస్తూ ఇతరుల చేత సహాయం చేయించేవారు. అంతేకాక ఇటువంటి విద్యార్థులకు వారాలు పెట్టించి భోజన సదుపాయాలు చూసేవారు. రోజు 2 పూట్ల మా ఇంట్లో ఎవరో ఒకరు భోజనానికి ఉండేవారు. అలా మా వద్ద ఎక్కువ కాలం ఉన్నవారిలో తరువాత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నాయకులైన శ్రీ కోనాడ సూర్యప్రకాశ్రావు ఒకరు. సూర్యప్రకాశ్రావు మామగారు, అత్తగారి సానుభూతి కూడా సంపాదించుకున్నారు. మా మామగారు దగ్గర కూర్చుని ఆయనకు అన్నం వడ్డించేవారు. ఎక్కడ మొహమాట పడతారోనని అన్నీ అడిగి అన్నం వడ్డించేవారు. ఈ విధంగా వివిధ కులాలకు చెందినవారు తరచూ భోజనాలకు రావడంతో మా కుటుంబంతో సన్నిహితులైన వారు తమ సమాజాల జీవిత పరిస్థితులు మాకు చెబుతూ ఉండేవారు. ఆ రోజుల్లోనే ఒకరిద్దరు ఎరుకుల విద్యార్థులు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో ఎరుకుల వారు ప్రమాదకరమైన దొంగల జాతివారుగా పరిగణింపబడేవారు. నేరస్థ జాతుల చట్టం కింద వారి పరిస్థితి చాలా హీనంగా ఉండేది. ఆయా బాధలు అనుభవించే వారి నుంచే ప్రత్యక్షంగా తెలుసుకోవడం మంచి సాంఘిక విద్యగా ఉండేది. ఆ రోజుల్లోనే కొంతమంది విద్యార్థులతో గోరాగారు అంటరాని వారి పేట అయిన అచ్యుతాపురంలో ఒక వయోజన విద్యా పాఠశాలను నిర్వహించారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి అచ్చటి స్త్రీలతో మాట్లాడుతూ ఉండేదాన్ని. కనీసం నెలకు 2 సార్లు శని ఆదివారాలలో గోరాగారు విద్యార్థులను చుట్టుపక్కల గ్రామాలకు ఎక్స్కర్షన్కు తీసుకుపోయేవారు. అక్కడ ఉండే చెట్లు, మొక్కలు, వాటి పువ్వులు, కాయలు వృక్షశాస్త్రరీత్యా విద్యార్థులకు సరదాగా చెప్పేవారు. పులిహోర, ఉప్పు పిండి లాంటివి చేసి తీసుకువెళ్ళేవాళ్ళం. ఆడపిల్లలు ఉంటే నేను కూడా వెంట వెళ్ళేదాన్ని. ఈ ఎక్స్కర్షన్స్ కేవలం వృక్షశాస్త్రం గురించి తెలుసుకునే తరగతులు మాత్రమే కాక సామాజిక విషయాలు తెలిపే శిక్షణా శిబిరాలుగా కూడా ఉండేవి. ఈరోజు మనం సరస్వతి గోరాగారితో కలిసి విద్యార్థులకు చేసిన సహాయం ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.